హలో అండి. ఈరోజు మనం బేబీ పొటాటో ఫ్రై చేసుకుందాం. దానికోసం చిన్నగా ఉన్న బంగాళదుంపలు మనకు దొరుకుతాయి. అలాంటివి హాఫ్ కేజీ తీసుకున్నాను. అవి కుక్కర్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. 2 విజిల్స్ కంటే ఎక్కువైతే అవి మెత్తగా అయిపోతాయి. 2 విజిల్స్ సరిపోతుంది. అవి పక్కన పెట్టేసుకొని ఒక మూకుడులో పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవి వేగిన తర్వాత కొద్దిగా ధనియాలు కూడా వేసుకొని వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. అదే మూకుడులోకి ఇంకొంచెం నూనె పోసుకొని వెల్లుల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ఏదైతే బంగాళదుంపలు తొక్కు తీసేసి పెట్టుకున్నామో వాటిని ఇదే నూనెలో హైలో పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం క్రిస్పీగా అవుతాయి. బాగా హైలో పెట్టుకొని దగ్గరుండి తిప్పుకుంటూ వేయించుకుంటే మాడిపోకుండా ఉంటాయి. దానిలో మనం ఏదైతే పొడి చేసుకున్నామో ఆ పొడిని వేసుకొని ఒక్క 5 నిమిషాలు వేయించుకొని కరివేపాకు పైన చల్లుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది వేడి అన్నంలోకి బాగుంటుంది. తర్వాత స్టార్టర్ లాగా నిమ్మకాయ పిండుకొని ఫోర్క్తో తిన్నా కూడా బాగానే ఉంటుంది. నచ్చితే తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ అండి.